భువనగిరిలో నిన్న సాయంత్రం బీసీ రాజ్యాధికార సమరబేరి సభ జరిగింది తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ ఏ పత్రికలను వచ్చిందా అని ఇట్లా చూసిన నేను. దిశలా లేదు, నమస్తే తెలంగాణలా లేదు, వెలుగులా లేదు, సాక్షిలా లేదు, ఆంధ్రజ్యోతిలా లేదు, ఈనాడులా లేదు. నేనేమంటున్నా అంటే అది వార్త కాదా? అది ముఖ్యమైన అంశం కాదా? ముఖ్యమైన విషయం కాదా? బీసీల ఆత్మగౌరవం కనిపించలేదా? నేను కూడా ఒక బీసీ బిడ్డగా అడుగుతా ఉన్నా. అంత పెద్ద వార్తని, అంత బ్రహ్మాండంగా జరిగినటువంటి సభని రాయడానికి ఒక్కరికి మనసు రాలేదా? ఇగో ఇట్లనే ఉంటది. వీళ్ళు అణిచివేయాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత పైకి ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. కొన్నిసార్లు ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినప్పుడే అట్లాంటి ఆత్మగౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది, పెరుగుతుంది. ఇంకా మా గురించి పట్టించుకోనోన్ని, మా గురించి మాట్లాడనోన్ని, మా గురించి రాయనోన్ని మేమెందుకు పట్టించుకోవాలని చెప్పి వదిలేస్తాయి. ఇక్కడ కూడా ఇలా కొద్ది మంది ఉన్నారంటే కాదు, అంతకు రెట్టింపు మంది కనపడ్డారు. బ్రహ్మాండమైనటువంటి సభ జరిగింది, కానీ ఎవరు మాట్లాడతలేడు, ఎవడు ఎక్కడ ఏ వార్తలు రాయట్లేదు. ఇలా సోషల్ మీడియా లేకపోతే ఆ వార్త ఏందో కూడా తెలియకపోతున్నాయి. మల్లన్న చేస్తున్న ప్రయత్నం చూడండి. అందులో బీసీల కోసానికి తప్పేమున్నది? ఇప్పుడు ఎక్కడున్నా చెప్పురు. మరి ఇప్పుడు అగ్రవర్ణ పత్రికలు, అగ్రవర్ణ మీడియా సంస్థలు ఇలా మా బాధల్ని, మా గోసల్ని, మా సమస్యల్ని చూపెట్టనప్పుడు డెఫినెట్ గా రేపు పొద్దున అది పెరుగుతుంది. మీరు ఎంత తగ్గించాలని కోరుకుంటే అంత పెరుగుతుంది, మీరు ఎంత పట్టించుకోవద్దని కోరుకుంటే అంత పెద్దగా అవుతుంది.